Good morning. Namaste. Good morning, guys. Today is an unexpected plan to go to Shirdi. We have unexpected tippalu. అట్లేం లేదు. ప్రజెంట్ మనము ప్రయాగ్రాజ్ చౌకే రైల్వే స్టేషన్ లో ఉన్నాం. అదే అనౌన్స్మెంట్ జరుగుతుందా? गाड़ी संख्या 1320 जनता एक्सप्रेस ప్రయాగ్రాజ్ చేకోటి నుంచి మనము కొప్పర్గావ్ అయితే వెళ్తున్నాము. మహారాష్ట్రకి షిరిడి సాయిబాబాని దర్శించడానికి. అక్కడ వెళ్తే ఒక ఫుడ్ బ్లాగ్ వస్తుంది. అక్కడ నుంచి ఇంతసేపు ట్రైన్ బ్లాగ్ వస్తుంది. ఒకసారి చూడండి. వాళ్ళు ఇప్పుడే రూమ్ చెక్ ఇన్ చేసి అయితే రైల్వే స్టేషన్ లో వస్తున్నారు. బ్రో నిన్న రాత్రి ఎట్లా మేము పోవాలనుకున్నా ఎందుకంటే నేను వదిలిపెట్టి పోబుద్ది కాలే బ్రో. మళ్ళీ మీరు వెళ్ళినా రిస్క్ పడతారని ఎందుకు మనసులో అనిపిస్తుంది. వీళ్ళు వెళ్తారు ఏమవుతుంది నా మనసులో ఉన్నది అట్లాగే. కాకపోతే అట్లా మళ్ళీ మీరు రియలైజ్ అయ్యి అమ్మటే వెనక్కి వచ్చారు. కానీ బాగుంది అక్కడ అసలు ఎంత మంచు చలి దాంట్లో. అది కాక ఆ బస్సులు అటు గ్యారంటీ లేదు. మీరు అసలు బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఎన్ని గంటలు పట్టుండేదో. కాబట్టి ఇదే ఏదో ఇబ్బందో సంబంధం ఎలాగో ట్రైన్ వెళ్ళిపోవడం సేఫ్. ఇక్కడ ఒక ట్రైన్ వస్తుంది కదా, ఇది జబల్పూర్ వెళ్ళే ట్రైన్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే వస్తుంది. ఆల్రెడీ అక్కడ నుంచి ఫుల్ క్రౌడ్తో వచ్చింది. మళ్ళీ ఇక్కడ ప్యాక్. మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ చేకోయ్ జంక్షన్ మామూలుగా లేదు అసలుకి, ఫుల్ జనాలు. చందన్ ఎక్స్ప్రెస్ వచ్చింది ఇప్పుడే హౌరా నుంచి. ఒకసారి స్టేషన్ వైపు చూడండి, ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది. ఫుల్ ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. మళ్ళీ ట్రైన్ ఇక్కడనే ఫిల్ అయిపోతుంది. ప్రయాగ్రాజ్కి వచ్చే వాళ్ళు ఉంటే ఈ మంత్ లో ఆపుకోండి, సీజన్ ఎండింగ్ లో రండి. అసలు మీరు ఎక్కడికి పోవాలని తెలియదు, అసలు ఇరుక్కొని పోతారు చూడు. ఫుల్ ప్యాక్డ్ జనాలు. ఇంకో ట్రైన్ వచ్చింది, ముంబై ట్రైన్. ఫుల్ ప్యాక్డ్, ఫుల్ రావడము, జనాలు ఇరుకిరుకు. ఒకసారి చూడండి ఎట్లా దిగుతున్నారు. రావాలనుకుంటే ట్రైన్లకు కానీ బస్సులకు కానీ అసలు రావకండి. ఒకవేళ ఓన్ వెహికల్ మాట్లాడుకొని రావాలనుకుంటే రాండి. అట్లా వచ్చినా కూడా మీకు టైం పట్టవచ్చు. ఫుల్ ట్రాఫిక్ ఉంది, హెవీ ట్రాఫిక్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం ఎలా వెళ్ళాలి ఏం కథ అనేది. కింది మీదికి పోలీసులు ఉంటారు, చెప్పేతోళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న క్రౌడ్కి ఎక్కడ ఉండదు. సో జాగ్రత్త వహించి చూసుకొని రండి. ఒకవేళ మీరు మహాకుంభమేళకు ప్రయాగ్రాజ్కి రావాలనుకుంటే ఓన్ వెహికల్ తీసుకొని మాత్రమే రండి ఇక్కడికి. లేదు ట్రైన్కి వస్తామంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ ట్రైన్స్ ఫుల్ హెవీ అయిపోయినాయి. ఈవెన్ థర్డ్ ఏసీ కూడా జనరల్ కంపార్ట్మెంట్ లాగా అయిపోతుంది. మొత్తం నార్త్ ఇండియా ఇది. అసలు ఈవెన్ టీసీ వాళ్ళు కూడా రావట్లేదు. ఈ 30 ఏసీ 2 ఏసీ వాళ్ళకి కూడా. మీ ఓన్ వెహికల్ ఉందంటే మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఇన్ ద క్రౌడ్లో మీరు ఎక్కడ తప్పిపోవాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఎంతైనా సేఫ్ అనుకుంటే మీ ఓన్ వెహికలే సేఫ్. ఎటువంటి ట్రావెల్స్ ఏజెన్సీ కానీ ట్రైన్స్ కానీ వద్దు, బస్సెస్ కూడా వద్దు. ఒకసారి మీరు క్రౌడ్ చూడండి, మొత్తం ఎంత క్రౌడ్ ఉందో. చూసారు కదా క్రౌడ్. సో మీ ఓన్ వెహికల్తో మీరే రండి, మీరే వచ్చి పుణ్యస్నానం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోండి. ట్రైన్ వచ్చేస్తుంది, పూణే ఎక్స్ప్రెస్. వీక్లీ ట్రైన్ అనమాట ఇది. ఇప్పుడు మనం కరెక్ట్గా కొప్పర్గావ్ స్టేషన్లో దిగాలి. చూడాలా దీంట్లో క్రౌడ్ ఎట్లుందో మరి. ఖాళీ ఉందా, క్రౌడ్ ఎక్కువ ఉందా, సీట్స్ దొరుకుతాయా. అందులో మనము సాహస జర్నీ ఏంది తెలుసా, జనరల్లో. నార్త్ ఇండియన్ సైడ్ జనరల్ అంటే మామూలుగా ఉండదు, కిచ్చ ఉంటుంది. ఫుల్ క్రౌడ్.
సత్నా జంక్షన్ లో ఉన్నాం ప్రజెంట్. చాలా స్పీడ్ వచ్చింది ట్రైన్. 170 km వచ్చినాం అప్రాక్స్. ఈ స్టేషన్ లో మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. బేకరీ ఉంది, ప్యాన్ కేకరీ అండ్ వెయిటింగ్ హాల్. నెక్స్ట్ స్టాప్ ఇంకొక 100 km అయితే ఉంది. పూణే ఎక్స్ప్రెస్ వీక్లీ ట్రైన్ అనమాట ఇది. కాట్నీ జంక్షన్. సాట్నీ నుంచి కాట్నీకి వచ్చినాం. క్రౌడ్ ఎవరు లేరు, ఫ్రీగా ఉంది స్టేషన్. నేను ఇంతసేపటి నుంచి చాలా లేట్ వచ్చింది. బస్వాల్ జంక్షన్లో ఉన్నాం. కరెక్ట్ అరౌండ్ 4 అట్లా దిగుతాము. ఒక ½ an hour లేట్ నడుస్తుంది. అండ్ వ్లాగ్ కూడా చాలా తక్కువ వచ్చింది ఫుటేజ్. ఎందుకంటే దానికి లాస్ట్లో చెప్తారు రీజన్ మాత్రం. బస్వాల్ జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి BSL అనమాట. అండ్ నార్త్ ఇండియన్ ఏదైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ట్రైన్లో ఖచ్చితంగా స్లీపర్ని కానీ అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ఏసీలోనే ట్రావెల్ చేసేటట్టు చూసుకోండి, ఓకేనా. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొంచెం కూడా కంఫర్ట్ అనేది లేదు ఇక్కడ. అబ్బా హార్న్ కొట్టినాడు మా ట్రైన్. పోయి ఎక్కాలి, మూవ్ అవుతుంది. ఇంకా నెంబర్ వచ్చేసి S7 కనిపిస్తుందా? లోపల కోచ్ ఎట్లుంటుందో చూపిస్తా చూడండి. చాలా దారుణంగా ఉంది ఇటు సైడ్. ఆ లాస్ట్ ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది, అంత ట్యాంకులతో ఉంది. నాకు తెలిసి దాంట్లో ఆయిల్ ఉంటుంది అనుకుంటున్నా. మొత్తం అన్ని ట్యాంకర్లే, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం. ఇందాక ఇటు సైడ్ ఏదో ట్రైన్ ఉందా, దాన్ని ఏమో చూడలే సరిగా, వెళ్ళిపోయింది అది. అండ్ మాది క్రాసింగ్ పడింది అనుకుంటా, చాలాసేపు అయింది. మ్యాక్స్ ఇక్కడ 15 minutes పైగానే ఆగింది ఇప్పటికి. Finally we reached Kapargaon. బోర్డు అయిపోయిందిరా మామ. బోర్డు వెళ్ళిపోయింది. బోర్డు ఆనే వెళ్ళిపోయా ఫస్ట్. పెట్రోల్ చాలా సేపు తర్వాత జర్నీ చేసి చేసి అలసిపోయి ఎప్పుడెప్పుడు వస్తుందా అనుకొని ఫైనల్గా 12 hours జర్నీ. దాని తర్వాత వచ్చింది డెస్టినేషన్. 12 + 4 hours అంట, 16 hours, 18 hours సారీ. అసలుకి దూరం తిరిగిపోయింది. నిద్ర సరిగా లేదు. ఏంటంటే ఇక్కడ నార్త్ ఇండియన్ సైడ్ స్లీపర్ కోచ్లు కూడా జనరల్ టైప్ అయిపోయినాయి. అసలుకి ట్రైన్ ఏంది క్రాస్గా ఉంది నిజంగా. ఇప్పుడు మనం మహారాష్ట్రలో ఉన్నాం. మన ట్రైన్ అయితే మూవ్ అవుతుంది చూడండి. ఎవరైనా షిరిడీకి రావాలనుకునే వాళ్ళు ఫస్ట్ కొప్పర్గావ్ రీచ్ కాండి. అక్కడ నుంచి చాలా ఆటోలు ఉంటాయి. మేము ఇప్పుడు అదే పని చేసినాం. ఫస్ట్ కొప్పర్గావ్ రీచ్ అయింది. బయట చాలా ఆటోస్ ఉంటాయి. అక్కడ నుంచి వాడికి ఒక 100 రూపాయలు ఇస్తే చక్కగా టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొని పోతాడు. అదే మన ట్రైన్ చూడండి. చాలా క్రాస్ ఉంది చూడండి ట్రైన్. ఏదో కింద ఉన్నట్టుంది, వాలిపోయింది అవతలకి. వచ్చేసి మన స్టేషన్ బయట
2 వెండింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఆటోస్ అనమాట, బ్లాక్ కలర్ ఆటోస్. మహారాష్ట్రలో షిరిడీకి పోవడానికి ఉంటాయి. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది. మేము ప్రజెంట్ ఆటో కోసం పుడుకుంటున్నాం. ఈ జర్నీలో నా ఫేస్ అయితే అస్సలు చూపించలేను. ఫోటో షూట్ చాలా షార్ట్ వచ్చింది, ఒక 10 minutes వచ్చింటుంది అంతే, రఫ్ అండ్ టఫ్. అండ్ ఇంకోటి ఏం తెలుసా, ఈ జర్నీలో వీడియో షూట్ చేద్దామన్న ఒక ట్రాక్ దగ్గర, రోడ్ దగ్గర అందరు అట్లా పడుకున్నారు. అండ్ జరగంటారా బాబు, కొంచెం నేను వీడియో షూట్ చేసుకున్నానంటే ఒక ఏమీ కోఆపరేట్ చేయట్లేదు వీళ్ళు. ఇక్కడ ఇది స్టేషన్ అవుట్లుక్, ఏం పెద్దగా అంత లేదు, నార్మల్ ఉంది స్టేషన్ అంతే. షిరిడీకి వెళ్ళే రూట్ కొప్పర్గావ్కి ఇది మెయిన్ స్టేషన్ కాబట్టి కొంచెం మంచిగానే పెట్టాలి, కాకపోతే ఏమంత లేదు ఇది. ఇంకోటి ఏంటో తెలుసా, పూణే నుంచి ఒక ట్రైన్, అది వీక్లీ ట్రైన్ అనమాట, డైలీ ట్రైన్ అయితే ఉండదు, వీక్లీ ట్రైన్ ఉంది ప్రయాగ్రాజ్ నుంచి. ఎవరైనా అక్కడ నుంచి వచ్చేయాలనుకుంటే చూసుకోండి మరి ట్రైన్స్. అది ప్రయాగ్రాజ్ నుంచి కపర్గావ్కి స్టేషన్, అంటే షిరిడి పోవాలంటే కపర్గావ్కి రావాలి ముందుగా. ఈ కపర్గావ్ వీక్లీ ఎక్స్ప్రెసెస్ ఉంటాయి ప్రయాగ్రాజ్ నుంచి డైరెక్ట్గా కపర్గావ్కి. ఒకవేళ రావాలనుకుంటే ముందరనే తాత్కాల బుక్ చేసుకున్నాం అండి. ఇది కూడా సేమ్ ఇప్పుడున్న రష్కి ఫుల్ బాగా రష్ ఉంది. కొంచెం 18 గంటలు ట్రావెల్. ఇది మహారాష్ట్ర దగ్గరలో ఉంటుంది. ఒకవేళ మీరు రావాలనుకుంటే కపర్గావ్కి వచ్చి, కపర్గావ్ నుంచి ఆటోస్ ఉంటాయి ఇలా అవైలబుల్గా. ఇక్కడ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వీటి నుంచి డైరెక్ట్ షిరిడీకి తీసుకెళ్తారు. ఫుల్ రష్, హెవీ జర్నీ ఎట్లయింది వినోద్ నీకే? జర్నీ చుక్కలు కానొచ్చినాయి బ్రో. ఎలా ఉంటుందంటే పిండేసి పిసికినట్టుందా? వద్దయ్యా దేవుడా, దేవుడు కానొస్తాడు అన్ని తీసుకొచ్చేలా. మధ్య చేసి పంపించింటేనే నేను బ్లాగ్ ఫినిష్ చేసిన, లేదంటే షిరిడీదే